సో ఎస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా మంది స్టూడెంట్ ఎదురు చూస్తున్నటువంటి స్విమ్స్కి సంబంధించినటువంటి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది జస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి అప్డేట్ ఇద్దామని ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో జస్ట్ మన నోటిఫికేషన్ సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఫుల్ వీడియో మనకి రేపు మార్నింగ్ అనేది రిలీజ్ చేస్తాను. ఇది చూసారా, కౌన్సిలింగ్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్. సో ఇది ఇక్కడ మనకి దాదాపు 5 పేజెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, అదేవిధంగా బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు సంబంధించినటువంటిది. సో షెడ్యూల్ ఫర్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్. సో ఎప్పుడు ఉంటుంది ఏంటి అని. సో అవైలబిలిటీ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి మనకి 2 days అనేది టైం ఇచ్చారు. సెప్టెంబర్ 3 అదేవిధంగా సెప్టెంబర్ 4 రాత్రి 10 గంటల వరకు మన వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరు చేంజ్ చేసుకుంటారు? సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేము ఉండి, అదేవిధంగా ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో సీట్ రానటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో ప్రయారిటీ కోర్సెస్ అనేది చేంజ్ చేసుకోవాలి. అంటే వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ అప్లికేషన్ టైంలో మీరు ఏదైతే పెట్టారో సో వాటిని ఇప్పుడు ఈ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి మారుస్తూ ఉండాలి. 12 కోర్సెస్ ఉన్నాయి కదా, ఆ 12 ఆర్డర్ వైజ్గా మార్చుకుని మీ వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో వెబ్ ఆప్షన్ చేంజ్ చేస్తేనే సో మీరు ఎలిజిబుల్ అనమాట సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి. అదేవిధంగా ఇంకోటి స్లైడింగ్ ఆప్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి ఆ సీట్ నచ్చకపోతే స్లైడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని ద్వారా కోర్సును అనేది మార్చుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళ కేటగిరీలో సీట్ ఉంటే కనుక ఆ సీట్ అనేది వారికి అలొకేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది అవైలబిలిటీ ఆఫ్ వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి టైము. దాని తర్వాత మనకి డిస్ప్లే ఆఫ్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఇన్ స్విమ్స్ వెబ్సైట్. అదేవిధంగా మనకి ఎవరైతే సెలెక్టెడ్ అయ్యారో లిస్ట్ ఉంటుంది కదా, అది సెప్టెంబర్ 13th మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అదే రోజు నుంచి మనకి ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత 5500 రూపీస్ పే చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అప్ టు మనకి సెప్టెంబర్ 18th వరకు మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆర్డర్ ఏదైతే లెటర్ ఏదైతే ఉందో అది మనం అప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనకి ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మళ్ళీ యూనివర్సిటీకి రిపోర్ట్ చేయాలి. అది ఎప్పుడు సెప్టెంబర్ 17, 18 సో సాయంత్రం 4 గంటల వరకు ఈ 2 daysలో వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేసుకోవడానికి యూనివర్సిటీకి అనేది రిపోర్టింగ్ అనేది చేయాలి. సో ఇది. సో తర్వాత వచ్చేసి మనకి రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజెస్ టు జాయినింగ్. సో ఈ విధంగా మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు సీట్ అనేది అలొకేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత ఏ కాలేజ్లో వచ్చింది ఏంటి అని సో మీ ఆ కాలేజ్కి రిపోర్టింగ్ అనేది చేయాలి. ఎప్పుడు 17th and 19th సెప్టెంబర్ 2024 ఈ 2 daysలో మీరు కాలేజీకి అనేది రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇఫ్ నాట్ రిపోర్టెడ్ టు ద కాలేజ్, ఇన్ కేస్ మీరు 19th వరకు కాలేజ్లో రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసి థర్డ్ వెబ్ కౌన్సిలింగ్కి మళ్ళీ ఆ సీట్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇది. సో థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడే డేట్ ఇచ్చారు. అది అక్టోబర్ 2 అదేవిధంగా అక్టోబర్ 3 సాయంత్రం 5 గంటల వరకు మనకు థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందని వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదో వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందని వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో అందులో కూడా మీరు ట్రై చేయొచ్చు. సో వీటికి సంబంధించినటువంటి సో ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని సో పూర్తి వివరాలకు సంబంధించినటువంటి వీడియో రేపు మార్నింగ్ చేసేస్తాను. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ వెకెంట్ సీట్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో వెకెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ కేటగిరీలో ఏ కోర్సు ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఏంటని అంతా డాటా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది లిస్ట్ అనమాట, ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అని. సో చాలా మందికి చూడొచ్చు, మనకి చాలా సీట్స్ అనేవి ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో రేపు మార్నింగ్ చేస్తాను. సో ఇది అడ్మిషన్ గైడ్ లైన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంది కదా, సో ఇది ఆఫ్టర్ సెలెక్షన్ తర్వాత. సో రేపు ఫుల్ వీడియోలో వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్.